నాగర్ కర్నూలే కాకుండా నిజామాబాద్ జిల్లాలో మా ఏఎన్ఏ న్యూస్ ఛానల్ తరపున మీ డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీ విద్యార్థులకు బోధించవచ్చు. हम आपके शहर निजामाबाद, महबूबनगर, गद्वाल, नारायणपेट, वनपड़ती और नागर कर्नूल में भी दस्तयाब हैं. आप जानते हैं कि देश में कोविड-19 कहां से आया है. आप ये भी जानते हैं हमारे देश में सैनिकों को किसने मारा. यकीनन उस देश को, इस देश से उनकी हर वो चीज को और वो ऐप को इस देश से उखाड़ कर फेंकना है. आप और हम मिलकर कदम उठाएंगे. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఏఎన్ఏ న్యూస్ ఛానల్, ఓల్డ్ ఆర్టీఓ ఆఫీస్, మహబూబ్నగర్ జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9502612340. Online classes is just a call away. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మునుపెన్నడూ ఎరుగని అత్యుత్తమమైన ఫలితాలతో అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రద్ధ జూనియర్ కళాశాల. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖులు, అనుభవజ్ఞులైన చైర్మన్ జగపతిరావు ఆధ్వర్యంలో 2011లో స్థాపించబడిన మా శ్రద్ధ జూనియర్ కళాశాల ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో ఇంజనీరింగ్, మెడికల్లో చక్కని ర్యాంకుల సాధనలో విజయం వైపుగా కృషి చేస్తోంది. ఇంజనీరింగ్ అయినా, మెడికల్ అయినా శ్రద్ధ జూనియర్ కళాశాల విద్యార్థులదే పై చేయి. ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్ నందు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డైలీ ప్రాక్టీస్ పేపర్స్, వీక్లీ టెస్ట్, కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరచడం మా ప్రత్యేకత. హ్యాండ్బాల్, ఫుట్బాల్, క్రికెట్ లో మా విద్యార్థులు జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో సొంత భవనాలలో కళాశాలలు, విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళలో స్టడీ అవర్స్, ఐఐటి, నీట్ లో ప్రముఖుల నిపుణులచే విద్యా బోధన, బాలికల కోసం ప్రత్యేక క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో కో ఎడ్యుకేషన్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులతో గర్ల్స్ క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్లతో అకాడమీ. I am Mariam Makbul. I passed out from Shraddha Junior College in 2017 from BPC. Currently, I have passed out from Tata Institute of Social Sciences. I finished my bachelor's. So one thing which is very striking about this institute is the immense and genuine amount of effort that the team of faculty puts and takes up for the success of students and their prosperity. And another thing that is very remarkable about this place is they ignited in me the spirit of competitiveness, which is very necessary in this globally evolving market world. There was one Sanskrit slok which I learnt when I was very young. Udhyame nahi siddhyanti karyani na manorataihi nahi suptasya simhasya pravishanti mukhe mruga. This means you cannot just achieve anything just by thinking of it. You need to put in effort. That is what I have learnt from this institute. Like, even though lion is king of jungle, it has to hunt for its own prey, which is what I have learnt from Shraddha Junior College. I am Uday Kiran. I have completed my intermediate in Shraddha Junior College in 2019 and I have joined Shraddha Institute of Science and Technology and I scored my JEE Mains percentile as 98.19 and due to some other problems I didn't join NIT and I have scored my MCET rank as 4500 and here the lecturers take the special care with each and every student. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ల కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల, కో ఎడ్యుకేషన్ క్యాంపస్, మెట్టుగడ్డ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9494430200. ప్రత్యేకమైన గర్ల్స్ క్యాంపస్ కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ పంచవటి హోటల్, న్యూ టౌన్, మహబూబ్నగర్. మా ఫోన్ నెంబర్ 7337294653. ఐఐటి, నీట్ అకాడమీ కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల, మెట్టుగడ్డ. మా ఫోన్ నెంబర్ 9491629962. మీ స్కూల్స్ మరియు కాలేజ్ విద్యార్థుల కోసం ఆన్లైన్ డిజిటల్ క్లాसेस ద్వారా బోధించాలనుకుంటున్నారా? क्या आप आपके कॉलेजेस, स्कूल्स और ट्यूशंस को डिजिटलाइज करना चाह रहे हैं?
మీ విద్యార్థుల కోసం సరైన ప్లాట్ఫామ్ వెతుకుతున్నారా? क्या आप ऑनलाइन क्लासेस के लिए किसी बेहतर प्लेटफॉर्म की तलाश में हैं? అయితే మా ఏఎన్ ఛానల్ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే కాకుండా గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నానపేట్, నాగర్ కర్నూల్ ఇప్పుడు మూడు తెచ్చి రెండా ఇప్పుడు మూడు తెరిచిండ్రు ఆరా లేదా మూడే కదా ఉండేది ఐదున్నా అరా హాయ్ ఎందుకు పక్కల పక్కల చేస్తారు అట్లే ఆ నుంచి ఎన్ని ఉన్నాయి మనం మొత్తం ఎన్ని తెచ్చింటే ఇప్పటికి అదే Good morning students, my name is G. Ram Krishna, chemistry lecturer in SHRADDHA Junior College. In yesterday class or from beginning of the first year students, we have to explain some definition of the chemistry and father of chemistry and what is the meaning of the chemistry, and there is how many branches are chemistry and how many branches are useful for our intermediate syllabus are there, and similarly we have to learn some fundamentals of the chemistry also. So in fundamentals we have to explain 1 to 30 elements along with atomic numbers, symbols, atomic weights also. Similarly in 1 to 30 elements we have to again how to what is the importance of the elements, that what is the importance of the hydrogen, what is the useful of the hydrogen, and what is the importance of the nitrogen, lithium, and up to 30 elements we have to learn also about the importance of the elements also. Am I right? At the same time, in yesterday class we have to learn about the valence electrons, and how to write the word formation to equation formation of the chemical formulas like sodium chloride. How to write the sodium chloride to NaCl? How? By using the valencies. We have to explain valence electrons, valency electrons. Similarly we have to along with oxidation states also, some terminology oxidation states also. At the same time, in yesterday's class we have to learn about in yesterday's class how to find out the group number, how to find out the period number, the element belongs to which group and which block. I have all these fundamentals are also explained. So now today we are going to another one more fundamental topic. Already some of the students have know about this electronic configuration, even though we have to better understand. So somewhat another level, another big stage of the electronic configuration. You have to write only up to 30 elements, electronic configuration of the 30 elements only. If I have to give what is the another level of the electronic configuration is nothing but, so this is called cadmium. So what is the electronic configuration of cadmium is, right? How to write the electronic configuration of the cadmium, or next to is a gadolinium, or Ag, or next one is AU, or next one is a tungsten.
This is the tungsten. How to write the electronic configuration of beyond the after the atomic number is 30 తర్వాత electronic numbers atomic numbers electronic configuration find out చేయమంటే we cannot. Am I right? This is the another stage. ఈ electronic configuration నుంచి మనకి ప్రతి 2 years కా alternative years లో ఏదో ఒక టైప్ electronic configuration మీద బిట్ పడుతుంది, షూర్ గా బిట్ పడుతుంది. అది ఏ రేంజ్ లో పడుతుందంటే దీనిలో అప్రాక్సిమేట్లీ 5 లెవెల్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో. జస్ట్ అప్ టు 30 వరకు రాస్తే మీరు పెట్టేస్తారు, అది ఫస్ట్ లెవెల్. అలా కాకుండా పీరియడ్ టేబుల్ లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 118 ఎలిమెంట్స్ ఇన్ ఏ పీరియాడిక్ టేబుల్. దెన్ హౌ టు రైట్ ఇన్ ఎనీ ఎలిమెంట్ వీ హ్యావ్ టు రైట్ ఈజీలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ వీ నో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ హ్యావింగ్ నో అటామిక్ నెంబర్స్ ఆల్సో. వీ హ్యావ్ నో సమ్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్. సో ఫర్ సపోజ్ ఐ హ్యావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. మనం టాపిక్ లోకి వెళ్ళకపోయే ముందు, ఎందుకు అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే చాలా మంది మా అందరికి వచ్చి అనుకుంటారు, మీకు ఓన్లీ 30 వరకు మాత్రమే వచ్చుంటాయి. బట్ రిమైనింగ్ వాటికి ఎలా ఇచ్చేసి చెప్పాను కదా ఇప్పుడే. ఫర్ సపోజ్ ఏజీ ఇచ్చినారు, ఏజీ దీని గురించి మనకి అటామిక్ నెంబర్ తెలుసా? తెలియదు. అటామిక్ నెంబర్ తెలియదు, అది ఏ గ్రూపో తెలియదు. గ్రూప్ లో మళ్ళా 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి, అది ఏ సబ్ గ్రూపా బి సబ్ గ్రూపా తెలియదు. దీస్ ఆల్ ఆర్ సబ్ గ్రూప్స్, తెలియదు మనకి. అది కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. నెక్స్ట్ వన్ అటామిక్ నెంబర్ తెలియదు, అటామిక్ వెయిట్ తెలియదు. నెక్స్ట్ వన్ సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ తెలియదు, అది ఏ బ్లాకో తెలియదు. We don't know about all these basic information of the element. The last one electronic configuration. How to electronic configuration. ఇవన్నీ తెలియాలి. చెప్పాను కదండి 1 to 30 ఎలిమెంట్స్ అందరికీ వచ్చు. We know about this 1 to 30 elements. How to write the electronic configuration of the 1 to 30 elements. ఎందుకు ఇది నేను డైరెక్ట్ గా చెప్పాల్సి వస్తుందంటే, చెప్పాను కదండి మీకు ఆఫ్ తెలిసిన వాళ్ళకి రిమైనింగ్ ఎలా నేర్చుకోవాలి. ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎన్ని టైప్ ఆఫ్ బిట్స్ పడతాయి కూడా we cannot imagine. సో ఇన్ మనకి సెంట్రల్ వైడ్ పెట్టే ఎగ్జామ్స్ 2 ఉన్నాయండి, ఎస్ఎస్సి ఎగ్జామ్ అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్. స్టాఫ్ సెలక్షన్ కమిటీ అంటాం. స్టాఫ్ సెలక్షన్ కమిటీలో బిట్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసా? వీ కెనాట్ ఇమాజిన్. ఎలా ఉంటుందంటే ఒకరికి వచ్చిన బిట్ నెక్స్ట్ ఇంకొకరికి రాదు, నిజంగా రాదు. అలా ఉంటుంది క్వశ్చన్ పేపర్. బట్ ఏపీలో కానీ నీట్లో కానీ పెట్టే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఒక బిట్ అందరికి వెళ్ళిపోతుంది, అంతేనా కదా. ఆఫ్లైన్ పెట్టే ఎగ్జామ్లో నాకు ఏ బిట్ అయితే ఎగ్జామ్లో వస్తుందో, కాకపోతే బిట్ నెంబర్ చేంజ్ అవుతుంది. నాకు 30 దగ్గర వచ్చేది కాస్త వాళ్ళకి 40 దగ్గర రావచ్చు, కానీ బిట్ అయితే సేమ్ వస్తుంది. బట్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిటీలోకి వచ్చేసరికి బిట్ ఎలా వస్తుందంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద బిట్ ఇవ్వాలనుకోండి. సో నాకు దీని మీద అటామిక్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ది సిల్వర్. నెక్స్ట్ నా పక్క వాళ్ళకి ఏమొస్తుందంటే వాట్ ఈస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది సిల్వర్ అని వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకొకరికి వాట్ ఈస్ ద బ్లాక్ ఆఫ్ ది విచ్ బ్లాక్ ఇస్ ద బిలాంగ్స్ టు సిల్వర్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎలిమెంట్. చూసారా, ఒక్క దాంట్లో నుంచి ఇన్ని వేరియేషన్లో ఆలోచించేలా బిట్టుపడుతుంది అనమాట. అఫ్ కోర్స్ కామన్ ఏజీ గురించి అడుగుతాడు, బట్ కానీ ఏజీ గురించి ఇన్ని ఉన్నాయా అని మనకి అన్ని డౌట్ వస్తాయి. అది నేను అంటుంది. సో మనకి ఇంతవరకు తెలుసు కదని చెప్పేసి దాన్ని అనుకోమాకండి. ఒక బిట్ ఒక సిల్వర్ ఏజీ గురించి కావాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. దాని లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి, రైట్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి, డౌన్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి, దాన్ని మొత్తం తెలియాలన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇదంతా నేర్చుకోవడానికి ముందుగా ఎక్కడికి ముందంటే 1 to 30 నేర్చుకుందాం. ఎందుకంటే మనకి కొంతమంది స్టూడెంట్స్ అడుగున్నారు, వాళ్ళ కోసము నేర్చుకుంటూనే అసలు ఎలా చేయాలో కూడా నేర్చుకుందాం. ఫ్రమ్ అసలు ఫండమెంటల్స్ నుంచి వెళ్దాం. అసలు A to B నుంచి ఫామ్ చేద్దాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎవరికైతే వచ్చు అనుకుంటున్నారో వాళ్ళు ఇది ట్రై చేయడానికి ట్రై చేయండి, ఇది కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలియలేదు అనుకుంటే క్లాస్ని ఫాలో అవుతుండండి, తెలుసుకోవచ్చు. రైట్. నౌ వీ హ్యావ్ టు గో టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బై యూజింగ్ మాయిలర్ డయాగ్రామ్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఇప్పుడు కూడా మై వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ఎవర్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తారు అనే దాని మీదే కాన్సెప్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Electronic configuration by using Euler diagram. By using Euler diagram. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అఫ్ కోర్స్ ఫస్ట్ నుంచి మీకు క్వాంటమ్ నెంబర్స్ తెలిస్తే ఇంకా యూజ్ అయిపోతుంది. మనకు జాగ్రత్తగా వినండి. 1s, నెక్స్ట్ వన్ 2s 2p, నెక్స్ట్ వన్ 3s 3p 3d, next one
4s 4p 4d 4f 6s 6p 5 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p కింద 8s ఉంటుంది అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కింద 8s కూడా ఉంటుంది, నాకు తెలుసు ఇక్కడ నుంచి కింద రాస్తే కనపడదు, బట్ కానీ జస్ట్ 8s నా వర్డ్ ఉంది కదా, దీన్ని చూసి దృష్టిలో పెట్టుకోండి. 8s అదేంటి సార్ 5f4కి రాస్తారు, ఇంకా రిమైనింగ్ ఉండదా అంటే వాటి గురించి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఫండమెంటల్స్ కా నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది నీకు తెలిసిన మాయిలర్ డయాగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది 1s, ఆఫ్టర్ 1s నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది 2s, నెక్స్ట్ 2s తర్వాత ఎక్కడికి వెళ్తుంది 2p, నెక్స్ట్ 3p. సో దిస్ ఈస్ కాల్డ్ ఇలా వెళ్తాం అనమాట. దట్ ఈస్ ద వే, దట్ ఈస్ ద జర్నీ టు ఫైండ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s నెక్స్ట్ 2s, 2s తర్వాత నెక్స్ట్ 2p, 2p తర్వాత 3s, ఆఫ్టర్ ద 3s go to 3p, 3p ఆఫ్టర్ నెక్స్ట్ 4s, నెక్స్ట్ దట్ ఈస్ ద 3d. మనకు డౌట్ వస్తుంది. దీంట్లో నేర్చుకునే ముందు అసలు దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. మనకి ఒక చిన్న టెర్మినాలజీ తెలుసు, దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్స్. There are 4 quantum numbers are there. How many number of quantum numbers are 4? What is the one? N, L, M, S. N, L, M, S. Shell or orbit. Shells having subshells. Subshells having orbitals. Subshells having orbitals. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏది చెప్తున్నా ఫ్రమ్ బేసిక్స్ నుంచే చెప్తున్నాను. ఆర్బిటాల్స్ లాస్ట్ వన్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ స్పిన్, ఎలక్ట్రాన్స్ స్పిన్, electrons spin. There are 4 quantum numbers are required. Then how to, what is the importance of the quantum numbers ante best example to find the atomic to find the atomic number, to find the atomic numbers, how many number of electrons are present దాని గురించి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఎలాగా ఇంకా క్లారిటీగా ఎలా నేర్చుకున్నాం ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్, what is the use, what is the use is nothing but position of atom. Okay, atom యొక్క పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి తెలియట్లేదు. There are 4 requirements are there to find the exact position of the atom. Best example మనమే తీసుకుందాం నేను. సో మనల్ని కన్సిడరబుల్ చేసుకుంటే, సో దిస్ ఈస్ ద గ్లోబ్, am I right? This is the globe. So this is the middle part. ఇలా ఉంది, దిస్ ఇస్ ద గ్లోబ్. ఇక్కడ నేనున్నాను, నన్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఎక్కడున్నాను, పర్ సపోజ్ ఎక్కడున్నాను నాకు తెలియదు, ఇక్కడ ఉన్నాను ఒక సపోజ్. సో ఎంటైర్ గ్లోబ్ మొత్తం మీద ఒక మనిషిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంటికి అడ్రస్ కావాలి, మన ఇంటికి అడ్రస్ పోస్ట్ కవర్ రావాలనుకుందాం, ఒక ఈమెయిల్ కానీ ఒక కొరియర్ కానీ కావాలంటే దెర్ ఆర్ 4 రిక్వైర్మెంట్స్. మన నేమ్ కావాలి, స్ట్రీట్ కావాలి, మనం ఉండే డిస్టిక్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఏ స్టేటో తెలియాలి. అంటే సిమిలర్గా మినిమం 4 రిక్వైర్మెంట్స్ టు ఫైండ్ మీ, am I right? సిమిలర్లీ గ్లోబ్లో నువ్వు ఎక్కడున్నావో తెలియాలి అంటే అతను ఏ కంట్రీయో తెలియాలి, నెక్స్ట్ వన్ అతను ఏ స్టేటో తెలియాలి, నెక్స్ట్ వన్ అతను ఏ డిస్టిక్కో తెలియాలి, నెక్స్ట్ వన్ డైరెక్ట్గా మండలిందో పట్టుకుంటాం. అంతేనా కాదా? ఇప్పుడు నేనున్నాను ప్రపంచంలో, నన్ను ఎక్కడున్నా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండియా, తెలంగాణ, మహబూబ్ నగర్ అన్న న్యూస్ సరిపోయింది. దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్, దెర్ ఆర్ 4 రిక్వైర్మెంట్స్ టు ఫైండ్ పొజిషన్ ఆఫ్ ది ఆర్కెస్ట్రా. అర్థమవుతుందా? సిమిలర్లీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది ఆటమ్, టు ఫైండ్ దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ రిక్వైర్డ్. దట్ ఈస్ కాల్డ్ షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. షెల్స్ లో సబ్ షెల్స్ ఉంటాయి, సబ్ షెల్స్ లో ఏముంటాయి, ఆర్బిటాల్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈచ్ ఆర్బిటాల్ హ్యావింగ్ 2 electrons, each orbital having 2 electrons. That is అర్థమైందా? Did you understand? What is the importance of the quantum numbers is nothing but to find exact position of the atom. So there are the 4 quantum numbers are required. That is the importance of the 4 quantum numbers. By using these 4 quantum numbers we have to find the electronic configuration. అది ఎందుకు మనం రాయాల్సి వస్తుందంటే డైరెక్ట్గా చెప్పడం కష్టం కాబట్టి ఇలా చెప్తున్నాను నేను.
మనకి షెల్స్ ఈజ్ రిప్రజెంటెడ్ n value that is equal to 1 2 3 4 and so on. We know that, so that is equal to 0. Next one, the L values are depends on n values. L values are depends on n values, so these values are 0 to, we know that is equal to n minus 1, 0 to n minus 1. క్వాంటమ్ నెంబర్స్ 4 మార్క్స్ బాగా చదువుంటాం. యూజెస్ ఏంటంటే ఇప్పుడు తెలిసిందనమాట మనకి, ఎందుకంటే ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది ఆటమ్. నెక్స్ట్ వన్, ఎల్ ఎన్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఎన్ ఎవరి మీద డిపెండ్ అవుతారు, ఎం. సో దట్స్ వై దీస్ వాల్యూస్ ఆర్ -L2 plus L along with 0. This is the values. Next one, we know that one. So electron has a 2 types of spin, that is equal to plus of and minus of. షెల్స్ లో ఏముంటాయి, సబ్ షెల్స్ లో ఏముంటాయి, ఆర్బిటాల్స్ లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్. మనకి దీని గురించి చెప్పుకోవడానికి ఇదంతా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. నో ప్రాబ్లం, ఇది మనకి తెలిసిందే. ఇంకా బ్రీఫ్ గా వితౌట్ ఎనీ డౌట్స్ లేకుండా ఇప్పుడు కంప్లీట్ గా నేర్చుకుందాం. ఇప్పుడు ఇఫ్ n is equal to 1, if n is equal to 1, what is the L value is equal to, L values are 0 to n minus 1, 0 to n minus 1 means 1 minus 1. So 1 minus 1 is equal to, that is equal to 0. So that is equal to, L is equal to 0. If n is equal to 1, L is equal to 0. Ante having one shell having one subshell, one subshell that is equal to 0. That is equal to 0. That is the symbol as the S subshell. Already I can write is the 1s. 1 is the subshell, that is called NLX. You know that one. So n is equal to shell or orbit. కొంచెం జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. L is equal to subshell. X is equal to electrons. By using this NLX method, so if n is equal to 1, that is represented as a shell or subshell or outermost electrons. So one shell having one subshell, that is equal to S. Then what is meant by M? M is nothing but minus L2 plus L along with 0. So therefore M is equal to, what is the L value? 0. Minus 0 to 0 and plus 0. So 0 having no sign, that is equal to 0. That is called one orbital is there. That is called, so for 1s having one orbital, that is called S orbital. సో S ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 S ఆర్బిటాల్. అంటే మనకు తెలిసి S ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? S ఆర్బిటాల్ హ్యావింగ్ ఓన్లీ 1. What is the uses of the quantum numbers? To find position of the atom. So S orbitals ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1, that is equal to, ఇలా రాసేస్తాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు L is equal to, if n is equal to 2, so therefore L is equal to 0 to n minus 1. So 0 comma 2 minus 1, that is equal to 1. So there are 2. If n is equal to 2, so there are 2 subshells. If one subshell, it is a 2, n is equal to 2, there are 2 subshells are there. N number of shells is equal to n number of subshells. That is equal to, there are 2 subshells, 2s and 2p. So that is equal to, for 0 is equal to S, p is equal to 1. So therefore how many number of orbitals? I know for S orbital is only 1 orbital, then p is equal to how many number of orbitals? That is also we have to find, that is equal to m. So therefore m is equal to, so L value, so what is the highest value? Is a G1. So 1, that is equal to minus 1, 0 plus 1. So there are 3 orbitals are there. So therefore for p orbitals, how many number of orbitals? That is equal to 3. డైరెక్ట్ ఇంకా మిగతా కూడా చేసేయచ్చు. ఎలా తెలుసా? ఆల్ ఆర్ హ్యావింగ్ ఆడ్ నెంబర్. ఇదెంత వచ్చింది? 1. ఇదెంత వచ్చింది? 3. నెక్స్ట్ ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ ఎంత వస్తుంది? 7. నెక్స్ట్ ఎంత వస్తుంది? 9. అంటే ఆల్ ఆడ్ నెంబర్స్ వస్తాయి అనమాట మనకి. ఆల్రెడీ ఒక ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ తెలిసింది కాబట్టి నీకు డౌట్ వస్తే డి ఆర్బిటాల్ కూడా కనుక్కోవచ్చు. డి అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం? 3. n ఈజ్ ఈక్వల్ టు 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడికి వచ్చేసరికి 3 - 1. 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ఫోర్ 0 to 2 అంటే 0,
comma 1 comma 2, that is called S, that is called P, that is called D. So which orbital is there? N is equal to 3, so that is equal to 3s comma 3p comma 3d. There is here 3s 3p 3d. నెక్స్ట్ వన్ రాస్తే మళ్ళీ ఎన్ని వచ్చాయి? ఆల్రెడీ 3 సరిపోయినా లేదా? 3s 3p 3d. సో ఇప్పుడు d ఆర్బిటాల్కి వచ్చేసరికి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? d కదా. ఇప్పుడు d ఆర్బిటాల్, s ఆర్బిటాల్ ఆల్రెడీ ఒకటి తెలుసు మనకి, d ఆర్బిటాల్. d orbital n value, highest value is 2, so that is equal to m value -2 -1 0 +1 +2 1 2 3 4 5. So there are d orbitals which is equal to 5, so it can be written as 5. మళ్ళీ వీటికి నేమ్స్ ఉంటాయి, dxy dyz ఇవన్నీ ఉంటాయి, అవి తర్వాత చెప్పుకుందాం. జస్ట్ నీకు ఎస్ ఆర్బిటాల్స్ అంటే ఒకటే ఉండాలి. ఏదర్ అది 1s అన్నా అవనివ్వండి, 2s అయినా అవనివ్వండి, 3s అప్ టు 8s వరకు. s is nothing but having only one orbital, having only one orbital belongs based on electron quantum numbers. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మీకు 10th క్లాస్లో వచ్చింది, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న వాళ్ళు ఇంకొంచెం క్లారిటీగా నేర్చుకుని సరిపోతుంది. మనకి ఇది కావాలంటే డైరెక్ట్గా NLX రాసుకోవడమే. n is represented as a shell, L is represented as a shell, that is equal to n number of shells is equal to n number of subshells. ఆల్రెడీ చెప్పాను, if n is equal to 1 అయితే L is equal to 0 1 1. if n is equal to 2 L is equal to 0 1. so n number of subshells S is equal to ఇది, so 1 is equal to belongs to P, so 0 is equal to S. అర్థమైందా ఇప్పుడు మీకు? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే D వరకే ఉంది, F వరకే రాస్తారు కదా, మరి మీతో ఎలా రాస్తారంటే అది కూడా నేర్పిస్తాను. మనకు అప్ టు 10 వరకు సరిపోతాయి కాబట్టి 1 to 30 వరకు అయితే ఇవి సరిపోతాయి. నీకు ఇంకా ఇంకొంచెం డౌట్, ఇంకొంచెం డెప్త్గా ఎలా చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈచ్ ఆర్బిటాల్ హ్యావింగ్ ఓన్లీ 2 electrons along with opposite spin due to this is belongs to which rule? Aufbau rule, Horn's rule and Pauli exclusive rule. That is the Pauli exclusive rule. Because of each there is no 2 electrons having the same spin, 2 electrons having not same spin, that is called Pauli exclusive principle. Next one, then SPD. Next, what is the one? F orbital, that is equal to 1 3 5. Next one 7. so there are 7 orbitals. 1 2 3 4 5 6 7. so there are 5 orbitals. so next one, sir, we have to another is a 5G is there? Yes, so there is a 5G is ఉంది. మనకి 6F ఇంకా చాలా కూడా తగులుతాయి అన్న చెప్పాను కదా. ఒకటి తీసుకుంటే ఒక సబ్షెల్ వచ్చింది, 2 తీసుకుంటే 2 సబ్షెల్స్ వచ్చాయి, 3 తీసుకుంటే 3 సబ్షెల్స్ వచ్చాయి, 4 తీసుకుంటే 4 వచ్చాయి. మరి 5 తీసుకుంటే 4 రాసామే, 5 లేదా అంటే ఉంది, 5G కూడా ఉంది నాన్న. నెక్స్ట్ 6S తీసుకుంటే ఎన్ని రావాలి? మనకి 6 రావాలి కదా. 1 2 3 4 5 6 అంటే FG. నెక్స్ట్ H కూడా వస్తుంది. కాకపోతే మరి ఎందుకు యూజ్ చేయలేదు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇవి ఈ టైప్ ఆఫ్ బిట్స్ కూడా ఎగ్జామ్లో ఇచ్చి పిల్లలు మొత్తాన్ని కూడా ఒకసారి ఫిల్టరేషన్ చేశాడండి, మొత్తం ఎలిమినేట్ అయిపోయారు అందరు కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద చిన్న లాజిక్ ని మిస్ అయిపోయారు. ఏమన్నాడంటే ఇఫ్ n is equal to 6 అంటే వాట్ ఈస్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ అంటే ఏమని రాస్తాం? L is equal to 0 to n minus 1 కదా. 0 to n minus 1 అంటే 0, 6 minus 1 అంటే 5, అంటే 0 to 5 అంటే 1, 2, 3 4 5 అంటే S రావాలి, P D F G H. కానీ మనకి మాయిలర్ డయాగ్రామ్ లోకి వచ్చేసరికి ఏమని వచ్చింది? 6D వరకే రాసాం. మరి ఇవన్నీ లేవా అంటే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. మరి అవి ఎందుకు చెప్పలేదు? డౌట్ వచ్చింది. రైట్, మనకు డౌట్ వచ్చింది రాలేదు. ఇప్పటి వరకు మనకు ఒక డౌట్ రాలేదు, ఇప్పుడు ఒక డౌట్ అరైజ్ అయింది. ఆ డౌట్కి ఇప్పుడు మనం రీజన్, ఎక్స్ప్లెనేషన్ 2 నేర్చుకుందాం. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఇప్పుడు ఈ మాయిలర్ డయాగ్రామ్ ఇలా ఇంతవరకే ఎందుకు రాస్తున్నాం? యాక్చువల్గా మీరే చెప్పారు సార్, one shell having one subshell, there is a one shell, then there is a one subshell, so there is a two shells, there are 2 subshells are there. So here
n is equal to 5. So there are 5 subshells are there, but we have to write only 4 subshells are there. Then what is the remaining 5g? Where is the 5g? Next, where is the 6f, 6g and 6hs? 7s, 7p వరకే రాసాము. నెక్స్ట్ రిమైనింగ్ మనం ఎందుకు రాయట్లేదు? 8s అయితే ఇంకా 8 రావాలి కదా, మనం ఎందుకు రాయట్లేదు చెప్పండి. రీజన్ అంటే ఇప్పుడు దాని గురించి నేర్చుకుందాం. ఇవి మీకు అర్థమైనాయి కదా, ఇప్పటి వరకు అర్థమైతే అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అర్థమైందా? ఎస్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 1. 2s అయినా 1 ఆర్బిటాల్ ఉంటుంది. 3s అయినా ఎన్ని ఉంటాయి? 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఇఫ్ s is nothing but is only 1 orbital, even it has a 1 electron, 2 electrons or 3 electrons or whatever, so s orbital belongs to only 1 orbital. So p orbital is a 3 orbitals, d orbital is a 5 orbitals, f orbital is a 7 orbitals are there. If having, I have to write 4f1, so just I have only 1 electrons in 4f orbitals, then we have to write only 1 electron. It is not right, it is not right. So f orbital having 7 orbitals are there, 7 orbitals are there, so then only we have to write f orbitals. Remaining all are empty. అంతేకాని ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కదా నేను ఒక ఆర్బిటాలే రాస్తాను అంటే ఈ ఆర్బిటల్ f ఆర్బిటల్ అవ్వదు, నా ఆర్బిటల్ అవుతుంది s ఆర్బిటల్. అందరు చేసే మిస్టేక్ ఇది, అందరూ చేసే మిస్టేక్ ఇది. ఇప్పుడు నా దగ్గర 3s2 3p1 ఉందనుకున్నానా, అందరూ ఏం చేస్తారంటే 3s2 ఇలా రాసి 3p1కి వచ్చేసరికి ఒకటే రాసి వదిలేస్తారు. తప్పది. మనం కంప్లీట్ గా అన్ని ఆర్బిటాల్స్ రాసి ఒక ఎలక్ట్రాన్ ఇలా రాయాలి, ఒక ఎలక్ట్రానే పెట్టాలి. నెక్స్ట్ ఉన్న దాన్ని ఎంటీగా అలా వదిలేయాలి. ఎందుకు? ద p ఆర్బిటాల్స్ హ్యావింగ్ ఓన్లీ 3 ఆర్బిటాల్స్, దెన్ యూ హ్యావ్ టు రైట్ 3 ఆర్బిటాల్స్. దట్ ఈస్ కాల్డ్ px, py, pz. అది నెక్స్ట్ తర్వాత వస్తుంది మీకు, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ లో వస్తుంది. మనకు కావాల్సింది ఇది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ లో ఇలా రాయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చు, ఆల్రెడీ మాకు 1 to 30 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చు అనుకున్న వాళ్ళకి పాపం ఇంతవరకు ఇంతవరకు క్లాస్ వింటున్నారు కాబట్టి వేస్ట్ అవ్వకూడదు కదా, వేస్ట్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం డెప్త్గా చెప్పాను. ఏమని? సార్ మాయిలర్ డయాగ్రామ్ లో ఆల్రెడీ మీరు చెప్పారు ఏమని, ఒక షెల్ ఉంటే ఒక సబ్ షెల్ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ వన్ షెల్, దెర్ ఆర్ ఓన్లీ 1 సబ్ షెల్ ఆర్ దేర్. సో దెర్ ఇస్ ఎ రైట్ వన్, దెర్ ఇస్ ఎ oneness. There are 2 shells, there are 2 subshells because of n number of shells or n number of subshells. n value, l value రెండు కూడా ఎలా ఉండాలి? సేమ్ గా ఉండాలి. yes, very good. So there are 2 shells, 2, that is equal to 2s 2p. If n is equal to 3, that is equal to 3s 3p 3d. So therefore 4s 4p 4d 4f. very good. up to 4 వరకు సరిపోయింది. next one after 5, so there is a 5 subshells are there, 5s 5p 5d 5f 5g, but here only 5f is a right. Then where is the remaining 5g? Then remaining all are subshells. There is 6s 7s and 8s. We didn't write the remaining all subshells. Why? There is any reason అంటే ఇప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం. నేను ఎందుకు రిమైనింగ్ రాయట్లేదు సార్ మీరు, మన మాయిలర్ డయాగ్రామ్ లో ఇంతవరకే ఎందుకు చూపించారు అంటే, సో జాగ్రత్తగా వినండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్. మనకి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 118 ఎలిమెంట్స్. దేర్ ఆర్ టోటల్లీ 118 ఎలిమెంట్స్. అంతేనా? అంటే మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంతవరకు రాసుకోవాలి? 118 అటామిక్ నెంబర్స్ కి కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. రైట్ రైట్. ఇప్పుడు మనకి ఎస్లు ఎన్ని ఉన్నాయి మొత్తం కౌంట్ చేద్దాం. ఎస్లు ఎన్ని ఉన్నాయి? 1s ఉంది, 2s ఉంది, సారీ ఓన్లీ s ఆర్బిటాల్స్, ఓన్లీ s ఆర్బిటాల్స్. 3s is there, 4s is there, 5s is there, 6s, sorry, next one 7s and 8s. up to we have to in Euler diagram only 8s, only 8s. so there is each orbital, s orbital having only 1 orbital, each orbital having how many number of electrons? There are 2, that is equal to 2 2 2 2 2 2, that is equal to 2. టోటల్ సమ్మేషన్ చేస్తే ఎంత వస్తుంది? 8 2 జా 16 అలా ఉంచండి. నెక్స్ట్ వన్ 2p is there, 3p in Euler diagram, 3p 4p is there, 5p is there, 6p is there, 7p is there. each p orbital having 3 orbitals. p orbital is a 3 orbitals, 3 orbitals having 6 electrons. because of each orbital having 2 electrons, that is equal to 6 electrons. 6 6 6 6 6 6, that is equal to 1 2 3 4 5 6 6 6 ja 36. next one d orbitals. there is a 3d, 4d,
5d and 6d. Each d orbital have a 5 orbitals are there. 5 orbitals are containing 10 electrons, that is equal to 10 10 10 10, that is equal to 40. Next, how many number of f orbitals are there? Only 2, that is equal to 5f and 6, sorry, not only 4f, 4f and 5f. That is equal to 14 electrons, because of f orbitals are 7 orbitals, each 7 orbital having 14 electrons, that is equal to 14 plus 14, that is equal to 28. What is the summation of 16, 36, 40 and 28? 6 6 12, 12 plus 8 20, 20, 4 8 11 12, 120. చూసారా మనకు మొత్తం ఎంత వచ్చింది ఈ వీటి వరకే. అంటే మాయిలర్ డయాగ్రామ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 120. నీ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 118. ఇప్పుడు అర్థమైందా నీకు? అంటే నీకు కావాల్సింది ఓన్లీ 118. సో 118 సరిపోవడానికి మాయిలర్ డయాగ్రామ్ ఈజ్ ఎనఫ్. దేర్ ఈజ్ నో అనదర్ నెసెసిటీ ఫర్ 5G and 6F, 6G, 6Hg. But having a 6F, 6G also is there, but it is not necessary to write the electronic configuration of the entire elements of the periodic table. అంటే పీరియాడిక్ టేబుల్ లో ఉన్న 118 ఎలిమెంట్స్ ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఈ మాయిలర్ డయాగ్రామ్ లో 4f 5 వరకు సరిపోతుంది. దేర్ ఈజ్ నో అనదర్ నెసెసిటీ ఫర్ రిమైనింగ్ 5 subshells like 5G and 6f, 6G, 6H. But there is no 6G here. There is a 6f, 6G, but there is no importance, because of only there is in Maya diagram there are only 120 elements are there. That is enough for to write the electronic configuration of the 118 elements. 118 elements. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు మాయిలర్ డయాగ్రామ్ లో 5G ఎందుకు లేదు? ఉంది మనకి. యాక్చువల్గా అయితే ఎన్ నెంబర్ ఆఫ్ షెల్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ రావాలి, కానీ ఎందుకు మనం దాన్ని యూటిలైజ్ చేయట్లేదు, ఎందుకు రాయట్లేదు అంటే సో దెర్ ఈజ్ నో నెసెసిటీ. మనకు దాని గురించి అవసరం లేదు. ఎందుకో ఈ మాయిలర్ డయాగ్రామ్ లో 5f వరకు వెళ్తే మనం ఎంతవరకు వస్తుంది? 120 వరకు వెళ్తాం. ఇంకా మనం 2 బాకీ వాడికి, ఇంకా మనం 2 బాకీ ఉన్నాం. ఎందుకు? మనం వీటి గురించి నేర్చుకుంటేనే అప్రాక్సిమేట్లీ 120 వరకు రాయగలుగుతున్నాం. పీరియాడిక్ టేబుల్ లో ఉంది 118 కదా, ఇంకా 2 కావాలి, ఇంకా 2 కొత్త ఎలిమెంట్స్ కనుక్కున్నా సరే ఇది సరిపోతుంది. అఫ్ కోర్స్ ఆ తర్వాత ఇంకా కొత్త ఎలిమెంట్స్ అన్న వస్తే రైట్ వన్ మనం డైరెక్ట్గా అది రాసేయచ్చు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకుంటున్నాం కదా. పీరియాడిక్ టేబుల్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి ఇంకా స్టార్ట్ చేయాల. బట్ కానీ ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే అసలు మాయిలర్ డయాగ్రామ్ అంతవరకే ఎందుకుంది? ఫస్ట్ రీజన్, అసలు క్వాంటమ్ దీంట్లో 1s 2s 2pలు ఏం రిప్రజెంట్ చేస్తాయి, అసలు వాటి యొక్క ఆరిజిన్ ఏంటి అంటే క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది atom, exact position of the atom. దీని గురించి నేర్చుకున్నాను బై యూజింగ్ NLX మెథడ్. ఇప్పుడు అర్థమైందా? మాయిలర్ డయాగ్రామ్ లో మనం 5Gలు 6Fలు ఇవన్నీ ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు అంటే సో దెర్ ఈజ్ నో నెసెసిటీ ఫర్ electronic configuration of the entire elements in periodic table. రైట్. ఇప్పుడు ఎస్ ఆర్బిటల్ మళ్ళీ బేసిక్స్లోకి వెళ్దాం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దండి. ఎస్ ఆర్బిటాల్ అంటే ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1. పి ఆర్బిటాల్స్ అన్ని అంటే ఎన్ని ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఆర్ దేర్. డి ఆర్బిటాల్స్ అన్న ఎన్ని ఉంటాయి మనకి? సో దేర్ ఆర్ 5 ఆర్బిటాల్స్ ఆర్ దేర్. 5 ఆర్బిటాల్స్ ఆర్ దేర్. అందుకే నేను మీకు నిన్న క్లాస్ చెప్పేటప్పుడే చెప్పాను, నాన్న వెళ్ళేటప్పుడు ఒకసారి మాయిలర్ డయాగ్రామ్ చూసుకొని రాండి మీకు సరిపోతుంది అని కూడా అందుకే చెప్పాను. సో దేర్ ఆర్ 1, 3, 5, 7. All are odd numbers. Each orbital having 2 electrons, that is equal to 6 electrons are there. 1, 2, 3, 4, 5. So that is equal to opposite spin by using Hund's rule. 1, 2, 3, 4, 5, 6, 7. మనం ఇలాగైనా ఫిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా వెళ్ళచ్చు. ఓకేనా? ఇవి ఆర్బిటాల్స్. ఈచ్ ఆర్బిటాల్ హ్యావింగ్ 2 ఎలక్ట్రాన్స్. అందుకని ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 3 into 2 6 electrons, 5 into 2 10 electrons, that is equal to 14 electrons. 14 electrons. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కనుక గుర్తుపెట్టుకుంటే మనం హైబ్రిడైజేషన్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా?
ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తున్నాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే డైరెక్ట్గా హైడ్రోజన్ 1s1 ఇలా రాయాలి అలా రాయాలని చెప్పట్లేదు అండి, తప్పు అవుతుంది. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా చెప్పానుగా, హిస్టరీ, మీనింగ్, అక్వైర్ నాలెడ్జ్ అది కంపల్సరీగా ఉంటేనే ఇది మనకి గ్రాస్పింగ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది, లైఫ్ టైం ఆఫ్ ది నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని మనకి స్టోరింగ్ ఆఫ్ కెపాసిటీ ఎక్కువ, లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఫ్రమ్ బేసిక్స్ నుంచి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? మనకి క్వాంటమ్ నెంబర్స్ ఎంతవరకు తెలుసు, అసలు ఎందుకు క్వాంటమ్ నెంబర్స్ మనం ఇంత కష్టపడి నేర్చుకున్నాం. 4 మార్క్స్ వస్తాయని కాదు, చెప్పాను కదా ఆల్రెడీ మార్క్స్ కోసం చదవకండి. వై, హౌ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, వాట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్, ఇన్కమింగ్ స్టూడెంట్స్. ఎప్పుడు కూడా మనం చనిపోయేంత వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో అరైజ్ అవుతూనే ఉండాలండి. అర్థమవుతుందా? ఎందుకు మనం ఎందుకు చదువుకుంటున్నాం, మనం ఎందుకు ఎక్వైర్ నాలెడ్జ్ చేసుకుంటున్నాం, ఈ నాలెడ్జ్ మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఎప్పుడు మర్చిపోకండి. మనం చదివే చదువు ఎప్పుడు వేస్ట్ కాదండి. దాన్ని ఇంట్రెస్టింగ్గా పెట్టి చదువుతున్నప్పుడు, దానికోసం అదే మన లైఫ్ కానీ చదువుకుంటున్నప్పుడు అది ఎప్పుడు మనల్ని మోసం చేయదు. దానికి అసలు మోసం చేయడమే తెలియదండి, టక్ చేయడం తెలియదండి ఎడ్యుకేషన్కి. అది ఎప్పుడు కూడా కొంత అంటూనే ఉంటారు, ఎంత చదువు చదివినా వాడికి ఎంత శాలరీ వస్తుందో నాకు అంతే శాలరీ వస్తుంది కదా అని అంటూ ఉంటాం. బట్ నో అండి, బికాస్ ఆఫ్ మనం మార్క్స్ కోసం చదివాం కాబట్టి మన వే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. చెప్పాను కదా, మన థింకింగ్ ఉండాలి, మనకి ఎక్వైర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒకటి సాధించాలని ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి వేలో వెళ్తుంది, కానీ లేకపోతే కంప్లీట్గా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మోడల్ డయాగ్రామ్ హైడ్రోజన్ 1s1 ఇలా రాసుకుంటూ మీకు చెప్పేయచ్చు, నో ప్రాబ్లం, అది మీకు సరిపోతుంది. బట్ కానీ ఎందుకు, యూజెస్ ఏంటి, అసలు దీనికి ఆరిజిన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు కావాలి. అందుకోసమే నీకు చెప్పే ప్రతిసారి బేసిక్స్ నుంచి చెప్తున్నాను, అప్ టు ఎండ్ పార్ట్ ఆఫ్ ది వర్క్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎలిమెంట్స్ చెప్పాను, మీకు సింబల్స్, అటామిక్ నెంబర్స్, అటామిక్ వెయిట్ చెప్తే పని అయిపోతుంది. బట్ కానీ నేను అలా చెప్పలేదు కదా, దాని యొక్క యూజెస్ చెప్పాను, ఇంపార్టెన్స్ చెప్పాను, డైలీ లైఫ్లో ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నారో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూనే ఉన్నాను. ఎందుకు అంటే ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ మీరు నేర్చుకుంటారని, ఆ వే ఆఫ్ లెర్నింగ్కి మీరు కొత్తగా న్యూ వే ఆఫ్ లెర్నింగ్ అలవాటు పడతారని. అప్ టు 10th క్లాస్ దాకా ఒక వే ఆఫ్ లెర్నింగ్ ఉంటుందండి, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక వే ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, బట్ బీటెక్ వెళ్ళేసరికి ఇంకొక వే ఆఫ్ లెర్నింగ్ మారిపోతూ ఉంటుంది. ఇయర్ బై ఇయర్ అనేది వే ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడు కొత్తగా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్పుడు మన లైఫ్ అంత డార్జిలింగ్గా ఉంటుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మనకి లైఫ్ అనేది. అర్థమవుతుందా? రైట్. ఆల్రెడీ మనకు తెలిసింది, ఓహో ఎస్ ఆర్బిటాల్ అంటే ఒకటి ఉంటుంది, ఏఎస్ అయినా కానీ 1s అయినా ఒక ఆర్బిటాలే ఉంటుంది, 2s అయినా ఉంటుంది, అప్ టు 8s వరకు హ్యావింగ్ ఓన్లీ ఫర్ ఎస్. ఇఫ్ ఎస్ ఆర్బిటాల్ ఇస్ దేర్ ఇస్ ఓన్లీ 1 ఆర్బిటాల్ is there, so it is a 2p, either it is a 2p or a 3p or 4p or whatever. The p orbital is belongs to 3 orbitals. 3 orbitals. P subshell having 3 orbitals. Next one, d orbitals. So there are 5 d orbitals are there. 5 d orbitals. All are belongs to odd numbers. 1 3 5 7. 1 3 5 7. ఈ క్లాస్ మీకు అర్థం అయితే మళ్ళీ ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? Right friends, from tomorrow onwards we have to directly go to the first level of the electronic configuration. We know that basic level how to write the electronic configuration, but another level, so we don't know unknown atomic number. We don't know unknown atomic number of already it is the element X belongs to 7th B group, but it is a 5th D group, and it like ichesi daniki electronic configuration, atomic number, valence electrons, unpaired electrons, paired electrons, ivanni kuda different levels of the electronic configuration. Objective నేర్చుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఈ లెవెల్స్ అన్ని కూడా మనకు టచ్ అయి ఉండాలి. చెప్పాను కదా ఇందాకే స్టార్టింగ్ లో చెప్పాను. బట్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ పీరియడ్, ఏ గ్రూపు, అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మనకు 1 to 30 వరకే వచ్చు. అవి నేర్చుకుంటే దానితో పాటుగా రిమైనింగ్ కూడా నేర్చుకుందాం. రైట్. బట్ వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఒక టిప్ చెప్తాం కదా, ఈరోజు ఒక టిప్ జాగ్రత్తగా. మనకి మనుషుల్లో ట్విన్స్ ఉన్నారు. దెర్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ అండ్ దెర్ ఆర్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్. ఉన్నారా లేదు? అలాగే పీరియాడిక్ టేబుల్లో కూడా మనకి ట్విన్స్ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ జిర్కోనియం అండ్ హాఫ్నియం. బోత్ జిర్కోనియం అండ్ హాఫ్నియం ఈజ్ నోన్ యాజ్ ద కెమికల్ ట్విన్స్. జిర్కోనియం అండ్ హాఫ్నియం ఈ రెండింటిని కూడా కెమికల్ ట్విన్స్ అంటారు. ఎందుకు అంటారు అనేది ఎక్స్ప్లెనేషన్ మీరు నేర్చుకోవాలి.
అర్థమవుతుందా? వై ఇట్ ఈస్ అ జిర్కోనియం అండ్ ఆఫ్నియం హ్యావింగ్ ద కెమికల్ ట్విన్స్ ఈజ్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ రీజన్. అది మీకే వదిలేస్తాను, మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి, లేకపోతే రేపే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? జిర్కోనియం, ఆఫ్నియం, టైటానియం ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కెమికల్ ట్విన్సే చెప్తాం. దేర్ ఆర్ బోత్ 4D సిరీస్ అండ్ 5D సిరీస్ అంటే వీటన్నిటి ఇవన్నీ వరుసగా ఉన్న ఈ రెండింటిని కూడా కెమికల్ ట్విన్స్ కింద కన్సిడరబుల్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? మనుషుల్లోనే కాదు పీరియాడిక్ టేబుల్లో కూడా కెమికల్ ట్విన్స్ ఉన్నారు, రసాయన కవలలు అంటారు. రైట్, దేర్ ఆర్ ద జిర్కోనియం and hafnium. Thank you friends, I hope you understand these classes. Please follow the online regular digital Shraddha Junior College classes. Right, from tomorrow onwards we have to go to directly electronic configuration of the elements from hydrogen to zinc. Right, on another level we have to go to another one more level of the electronic configuration. Thank you. మీ స్కూల్స్ మరియు కాలేజ్ విద్యార్థుల కోసం ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ ద్వారా బోధించాలనుకుంటున్నారా? क्या आप आपके कॉलेजेस, स्कूल्स और ट्यूशंस को डिजिटलाइज करना चाह रहे हैं? మీ విద్యార్థుల కోసం సరైన ప్లాట్ఫామ్ వెతుకుతున్నారా? क्या आप ऑनलाइन क्लासेस के लिए किसी बेहतर प्लेटफॉर्म की तलाश में हैं? అయితే మా ఏఎన్ ఛానల్ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే కాకుండా గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నానపేట్, నాగర్